సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం అంకోలువంశసంజాతం అఖిలాగమవేదినం రుద్రకోటీశ్వరం అస్మద్గురుదైవం నమామ్యహం. శ్రీగురుః సర్వకారణభూత శక్తిః. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆదిశంకరాచార్య ప్రణీతమైన శివానందలహరి 20వ శ్లోకం. సదా మోహాడవ్యాం శరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖా స్ఫటతి ఝటితి స్వైరమభితః కపాలిం భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. సదా మోహాటవ్యాం చలతి యువతీనాం కుచగిరౌ నటతి ఆశాశాఖా స్ఫటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం. ఇక్కడ మనస్సు చేసేటువంటి గారడిని, మనస్సు తాలూక స్వభావాన్ని అద్భుతంగా ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు ఆదిశంకరాచార్య స్వామి వారు. కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం. హే కపాలధర ఆదిభిక్షు, మే హృదయ కపిం అత్యంత చపలం. నా హృదయం అనేటువంటి కపి అంటే కోతి అత్యంత చపలమైనది, దీనికి స్థిరం లేదు అని చెప్తున్నారు స్వామి. ఈ మనస్సు స్వభావాన్ని శంకరులు ఆవిష్కరించినంత చక్కగా మరెక్కడా ఇటువంటి ఆవిష్కరణను మనం చూడం. అనేకమైనటువంటి వస్తువులతో దీన్ని పోలుస్తూ ఈ శివానంద లహరిలోనే ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. అందులో ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. మనందరికీ అనుభవైక వేద్యమైనది. మనందరికీ అనుభవంలోకి వచ్చేటువంటి కొన్ని విషయాలు, ఈ మనసుకు సంబంధించిన విషయాలు కొన్ని ఇందులో చర్చించబడ్డాయి. అంచేత మనం శ్రద్ధగా దీన్ని అనుసంధానం చేస్తే బాగుంటుంది. ఏమిటంటున్నారు ఇక్కడ? కపాలిం భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం. నా యొక్క హృదయ కపి, మనస్సు అనేటువంటి నా మనస్సు అనే కోతి అత్యంత చపలం, ఇది చాలా చపలమైనటువంటిది అని చెప్తున్నారు. మరి పెద్దలు చెప్పిన మాట కూడా అదే కదా. మనస్సు అనేది చాలా చపలంగా ఉంటుంది. ఆ మనస్సే అన్నింటికీ మూలం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనిషి తరించడానికి కానీ బద్ధుడవడానికి కానీ మనస్సే కారణం అని చెప్పి దీనికి అర్థం చెప్తున్నాడు. అంచేత అటువంటి మనస్సు ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. మనస్సుతో చేసే పని ఏదైనా పరిపూర్ణంగా ఉంటుంది. ఆ మనస్సును నిలబెట్టలేకపోతే, మనస్సును కానీ మనం లగ్నం చేయలేకపోతే చేసే పని ఏదైనా వ్యర్థమే. అందున ఆధ్యాత్మిక సాధనలో మనస్సు తాలూకా ప్రభావం, దాని తాలూకా పాత్ర ఎంతో విశిష్టమైనదని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈ విషయాన్ని, దీంతో ఒక చాపల్యాన్ని నిర్ధారణ చేస్తూ స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో ఇలా అంటారు: అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. ఈ మనస్సును నిగ్రహించడం చాలా కష్టము, దీంట్లో సంశయం ఎంత మాత్రం లేదు, దీంట్లో సందేహమే అక్కర్లేదు అని నిర్ధారించి రూఢిపరిచి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇందులో సంశయం లేదు. నా మనస్సుకు చాపల్యం లేదు, నేను చక్కగా మనస్సుని ఏకాగ్రంగా కూర్చోబెట్టగలను అని మనం అనుకున్నా అది సాధ్యం కాని పని. సాధ్యం కాని పని కాదు, సాధ్యం అవుతుంది, కానీ చాలా కష్టసాధ్యమైన పని. అందుకని దానికి ఏం చెప్తున్నారు స్వామి? మనో దుర్నిగ్రహం చలం అంటూనే
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యం చేత దీన్ని నిరోధించడానికి అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అంచేత మనస్సుకి చాంచల్యం అనేది సహజమైన స్వభావం. అందుకే దీనిని పెద్దలందరూ మర్కటంతో పోలుస్తారు. మర్కటానికి ఎంతటి చపలత్వము చాంచల్యం ఉంటుందో మనస్సుకు కూడా అంత చాంచల్యం ఉంటుంది అని. చూడండి, ఒక విషయం మనందరికీ అనుభవైక వేద్యమే. మనస్సు అనేక రకాల ఆలోచనలు క్షణకాలం కూడా నిర్విరామంగా ఏదో ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. అలాగే అందుచేత దాని ఆలోచనల్ని అణగద్రొక్కి ఆలోచనలన్నీ కట్టిపెట్టి నిశ్చింతగా కూర్చొని పూజ చేసుకుందా అని కూర్చుంటాం. మనం కూర్చొని పూజ మొదలుపెట్టిన ఒక 10-15 నిమిషాల్లో ఇంట్లో ఏదో ఫోన్ మోగుతుంది. మనం మరి ధ్యానం నుంచి లేవకూడదు అనుకున్నాం కదా అని చెప్పి మనం అలాగే ఉంటాం. ఇంట్లో ఉన్నవాళ్ళు వేరొకరు ఎవరో ఆ ఫోన్ తీస్తారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అవతల వాళ్ళతో ఆ మాట్లాడే విషయాలను బట్టి అవతల వాళ్ళు ఎవరో మన మనస్సు ఊహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పూజ ఇక్కడ అవుతుండగానే మన మనస్సు జారిపోతుంది. ఆ మాటలను బట్టి ఆ మాట్లాడుతున్న వ్యక్తి అవతల మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో మన స్నేహితుడని అనిపించింది అనుకోండి, ఇంకా వాడికి మనకు ఉన్న అనుబంధం గుర్తొస్తుంది. వాడు మనం కలిసి చేసినటువంటి ఒక విహారయాత్ర గుర్తొస్తుంది. ఆ విహారయాత్రలో మనం ఏ ప్రదేశాలు తిరిగామో ఆ ప్రదేశాలన్నీ మనసు తిరిగేస్తూ ఉంటుంది. మనం ఇక్కడే ఉంటాం, మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఒక 10-15 నిమిషాల తర్వాత అప్పుడు గుర్తొస్తుంది, అరే మనం పూజ చేస్తున్నాం కదా, ఇందులో నుంచి మనసు ఎప్పుడు జారిపోయింది అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. ఇది అందరికీ అనుభవైక వేద్యమే, అందరి అనుభవంలో ఉన్నటువంటి విషయం ఇది. అందుచేతనే మనస్సును నిలబెట్టడం చాలా కష్టం అని చెప్తున్నారు. కనుక దానిని మర్కటంతో పోల్చారు. మర్కటం కూడా ఎలాంటిది? మర్కటశ్చ సురాపానం తథా వృశ్చికదంశనం తన్మధ్యే భూత సంచారం అని చెప్తారు. ఆ చాపల్యానికి హద్దు లేదు, మనస్సుకు ఉండేటువంటి చపలత్వానికి హద్దు లేదు. అది ఎంత చపలత్వం అనేది వర్ణించడానికి ఒకరు చెప్పినటువంటి మాట ఇది. మర్కటశ్చ సురాపానం, మనసు కోతి లాంటిది. ఆ కోతి కళ్ళు తాగింది. తథా వృశ్చికదంశనం, దానికి తేలు కుట్టింది. ఆ తర్వాత తన్మధ్యే భూత సంచారం, ఆ తర్వాత దానికి దయ్యం పట్టింది. అసలే కోతి, దానికి తేలు కుట్టింది, దయ్యం పట్టింది అని చెప్తే ఆ చపలత్వం ఎన్ని రెట్లు పెరిగిపోతుందో ఇంకా దాన్ని మనం ఊహించడం చాలా కష్టం. అంతటి చపలత్వం అనేది మనస్సుకు ఉంటుంది. కనుక ఈ మనస్సు చాలా చాపల్యం కలిగినటువంటిది. స్వామి కపాలి భిక్షో మే హృదయ కపి అత్యంత చపలం అని చెప్పి ఈ శ్లోకంలో స్వామి ఎత్తుబడి చేశారు. అంతటి చాపల్యం కలిగినటువంటి మనస్సు నాది. అందుచేత ఇది ఈ చపలత్వంతో పాటుగా దీనికి మరొక లక్షణం కూడా ఉంది. అదేమిటంటే వేగం, విపరీతమైన వేగం ఉంటుంది. అందుకనే హనుమంతుడి యొక్క వేగాన్ని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి మనోజవం మారుతతుల్య వేగం, గాలితో సమానమైనటువంటి వేగం కలిగిన వాడు అంటూనే ముందుగా మనోజవం అంటే మనస్సు యొక్క వేగాన్ని మించినటువంటి వేగం కలిగిన వాడు అని ఆంజనేయ స్వామిని వాల్మీకి మహర్షి చెప్తారు. అంటే మనస్సుకి ఎంత వేగం ఉంటుందంటే మనం చెప్పలేము. మనం ఇక్కడే ఉంటాం, అది క్షణకాలంలో ఎక్కడెక్కడికో పరిభ్రమిస్తూ ఉంటుంది. అంటే దాని వేగాన్ని కూడా మనం అదుపు చేయడం చాలా కష్టం. కనుక మనోజవం మారుత తుల్య వేగం అని చెప్పడంలో దాని యొక్క వేగం ఎంత అన్నది మనకు అర్థమవుతుంది. అలాగే మరొక సందర్భం కూడా మనస్సు వేగానికి సంబంధించింది. అదేమిటంటే ధర్మరాజు యక్ష ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. ఇవన్నీ మనకు తెలిసినవే. యక్షుడు వేసేటువంటి చాలా క్లిష్టమైన ప్రశ్నలకు కొన్నింటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. అందులో ఆయన అడుగుతాడు, కిం స్విత్ శీఘ్రతరం వాయు అంటే వాయువు కంటే శీఘ్రతరమైనది, వేగంగా వెళ్ళగలిగినది ఏది అని యక్షుడు అడిగితే దానికి ధర్మరాజు గారు చెప్పిన సమాధానం ఏమిటట? మనశ్శీఘ్రతరం వాయు, మనస్సు గాలి కంటే కూడా వేగం కలిగినటువంటిది అని ధర్మరాజు చెప్పాడని మనం విన్నాం. అందుచేత అంతటి వేగము అంతటి చాంచల్యము కలిగినటువంటిది ఈ మనస్సు. కాబట్టి స్వామి మరి మనస్సు ఏం చేస్తున్నది? చాపల్యంతో ఏం చేస్తున్నదట? ఇది చేసేటువంటి పనులు అసంఖ్యాకంగా ఉంటాయి. ఏం చేస్తున్నది? సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటతి ఆశాశాఖా స్వటతి.
ఝటితి స్వైరమభిత. ఈ శ్లోకంలో స్వామి చెప్పినవి చూడండి. మనసు చేసే చిందులు ఎలా ఉన్నాయి? సదా మోహాటవ్యాం చరతి. ఎప్పుడు కూడా మోహం అనేటువంటి అడవిలో, అరణ్యంలో సంచరిస్తూ ఉంటుందట. ఏమిటి మోహం? దేనిపైన మోహం? అన్నింటి మీద మోహం ఉంది మనకి. దేహం మీద మోహం, ధనం మీద మోహం, దారాపుత్రాదుల మీద మోహం. ఈ మోహాన్ని అధిగమించడం అంత తేలికైన పని కాదు. ఈ దేహ భ్రాంతిని వదలడం కూడా అంత సులువైన పని కాదు. నేను నేను అని దేహాన్ని చూపించడానికి మనం అలవాటు పడ్డాం. మరి దీన్ని పోషించడానికి, దీన్ని ఆకర్షణీయంగా తయారు చేయడానికి ఎన్ని సుగంధ పరిమళాలు దాచుకున్నామో, ఎన్ని సుగంధాలు పూసుకున్నామో, ఇంకా ఎన్ని కసరత్తులు చేసామో, ఇంకా షట్ఫలక సౌష్ఠవం, అష్టఫలక సౌష్ఠవం, అదేనండి 6 ప్యాక్ అని 8 ప్యాక్ అని రకరకాలుగా ఈ శరీరానికి యొక్క సౌష్ఠవాన్ని పెంచడానికి ఎన్ని పాటలు పడ్డాం. అటువంటి శరీరం ఇది. ఈ శరీరం ఇది మనతో వచ్చేదని కాదు, ఇది శాశ్వతం కాదని కూడా మనకు తెలుసు. కానీ దీన్ని పెంచి పోషించడానికి దీని మీద మోహాన్ని పెంచుకుంటున్నాం. అందుకనే మోహాటవ్యాంచరతి అంటూ ఈ మోహంలో భాగంగా ఇంకేముంటున్నాయి? ధనం మీద వ్యామోహం. ధనేషణ, దారేషణ, పుత్రేషణ అంటారు. ఈషణత్రయాల్లో ధనేషణ చాలా గొప్పది. మనిషిని పతనానికి పురికొల్పేది ధనేషణ. ధనం కావాల్సిందే, మన జీవన గమనానికి ధనం కావాలి. ధనమూలం ఇదం జగత్ అన్నారు కాబట్టి ధనం కావాలి. కానీ దాని మీద విపరీతమైన వ్యామోహాన్ని పెంచుకొని ఇంకా ఇంకా ధనం సంపాదించాలని కోరుకోవడం ఉందే, అది మాత్రం చెడ్డది. కానీ సహజంగా మన మనసు ఏం చేస్తుంటుందంటే ఇంకా ఇంకా కోరుతూనే ఉంటుంది. అదే పద్ధతి చెప్తారు. ఇచ్చతి శతీ సహస్రం సహస్రీ లక్షమీహతే లక్షాధిపస్తథా రాజ్యం రాజ్యస్థ స్వర్గమీహతే. 100 రూపాయలు ఉన్నవాడికి 1000 రూపాయలు కావాలి. సహస్రీ లక్షమీహతే. 1000 రూపాయలు వచ్చాక ఆగుతుందా కోరిక? 1,00,000 చెయ్యాలి దానిని కోరుతాం. లక్షాధిపస్తథా రాజ్యం. 1,00,000 రూపాయలు సంపాదించగానే అక్కడతో విరమించదు. మనం రాజ్యాధికారాన్ని సంపాదించాలి అనేటువంటి ఒక భ్రాంతిలో పడుతుంది. కాబట్టి ఈ ధన తృష్ణ అనేది ఒకటితో ఒక పరిమితి లేదు దానికి, అది ఆగేది కాదు. అందుకనే స్వామివారే, శంకరాచార్యుల వారే చెప్తారు భజగోవింద స్తోత్రంలో, ఈ ధనాగమ తృష్ణను తగ్గించుకోండి అని చెప్తూ, మూఢజహీహి ధనాగమ తృష్ణాం మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాతం యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢమతి, మూఢజహీ ధనాగమ తృష్ణాం, ఇంకా ఇంకా ధనం సంపాదించాలనేటువంటి ఈ తృష్ణని ఆపవయ్యా. మూఢజహీ ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ఏదైతే నీ కర్మ వల్ల నీ యొక్క కర్మ చేత నువ్వు సంపాదించుకుంటున్నావో దానితోనే విత్తం తేన వినోదయ చిత్తం, మనసుని సంతోషంగా ఉంచడం నేర్చుకో. ఎందుకంటే సంతోషం లేనటువంటి వాడికి ఎన్ని జన్మలెత్తినా సుఖం మరలేదు. శాంతంగానే సంతోషంగా లేకపోతే సుఖం ఎక్కడ ఉంది? అందుకే భాగవతంలో పోతన గారు అంటారు ఏమిటని, సంతృప్తిని చెందని వాడు సప్తద్వీపములనైనా చక్కంబుడునే అని. సంతృప్తిని చెందని మనుషుడు సప్తద్వీపములనైనా చక్కంబుడునే. సప్తద్వీపాలు వాడి వశం అయిపోయినా సంతృప్తి లేని వాడికి ఎప్పటికీ కూడా క్షేమం లేదు అని చెప్తాడు. అంచేత సంతృప్తితో ఉండి నీ నిజ కర్మ చేత నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో ఆ ధనంతో సంతృప్తి పడి నీ జీవనయానాన్ని కొనసాగించవయ్యా మూఢుడా అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్తారు. కాబట్టి అటువంటి ధనం మీద మోహం, మొదట దేహమోహం, తర్వాత ధనం మీద మోహం, తర్వాత ఏం చెప్తున్నారు, దారాపుత్రాదుల మీద మోహం. ఇదంతా మాయ అని తెలుసు మనకి. కానీ ఆ దారాపుత్రులు మనతో రావాల్సిన వాళ్ళు కారు. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ అని కదా. మనం గత జన్మలో ఎవరెవరికైతే మనం రుణంతో ముడిపడి ఉన్నామో మనం
జీవుడిగా వాళ్ళందరూ కూడా ఈ జన్మలో మన తరకు దారపుత్రాదులుగా పుడతారు, కొంతకాలం మనతో పాటు ప్రయాణం చేస్తారు తప్ప వాళ్ళు మనతో రావాల్సిన వాళ్ళు కారు అని తెలిసినా సరే ఆ కొడుకుల కోసం ఇంకేదో సంపాదించాలని, కోట్ల కూడబెట్టాలని అని ఏదో రకరకాలుగా బాధపడిపోతూ ఉంటాం. అంచేత ఇది నిజం కాదు అని చెప్పి ఆ మోహం తెలియజేస్తున్నది మనకి. సదా మోహాటవ్యాం చరతి, అటువంటి మోహంతో కూడినటువంటి మనస్సు నాది. ఈ వర్కటం లాంటి మనస్సు మోహం అనేటువంటి అటవ్యాం చరతి, అడవులో తిరుగుతూ ఉంది. యువతీనాం కుచగురవు నటతి, యువతుల యొక్క కుచములు అనేటువంటి గిరులపైన నటతి, నర్తిస్తూ ఉన్నది. స్త్రీ వ్యామోహం అన్నిటికంటే, స్త్రీలోలత్వం అనేది అన్నిటికంటే చాలా పెద్ద దుర్వ్యసనం. అది మనిషిని పతనం చేసేటువంటి వాటిల్లో ఒక ముఖ్యమైనటువంటిది. లోహబద్ధోపి ముచ్చేత స్త్రీబద్ధో నైవ ముచ్యతే అంటారు. అంటే లోహం చేత సంకెళ్ళు వేసినా వాడు విడిపించవచ్చేమో కానీ స్త్రీ యొక్క సంకెళ్ళలు పడినటువంటి వాడికి, అంటే స్త్రీలోలత్వంలో జారుడైనటువంటి వాడిని విడిపించడం కష్టం అని చెప్పి పెద్దలు అంటారు. అందుకనే దాని గురించి కూడా ఆయన భజగోవింద స్తోత్రంలో స్వామివారు చెప్పిన మాట ఉంది. స్త్రీని చూసి వ్యామోహానికి గురి కావద్దని చెప్తూ ఏమిటంటున్నారు ఆయన, నారీస్తన భరనాభీదేశం దృష్ట్వా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. ఆ స్త్రీ యొక్క సౌందర్యాన్ని చూసి మోహపడకు, ఇదంతా మాంసవసాది వికారం, అష్టధాతువులతో కూడినటువంటి పాంచభౌతిక శరీరం ఇది, ఇది నశ్వరమైనది కనుక వాటిని చూసి మోహపడవద్దు అని చెప్పి స్వామి చెప్తారు. కాబట్టి అటువంటి యువతీనాం కుచగరు నటతి, ఇంత తెలిసినా సరే నా మనస్సు ఎప్పుడు కూడా యువతల యొక్క కుచిగిరుల పైన నటిస్తూ ఉంటుంది. ఆశాశాఖాసు అటతి, ఆశలు అనేటువంటి కొమ్మలను పట్టుకొని వేలబడుతూ ఉంటుంది. కోతికలుగా చేష్టలన్నీ కూడా మనసుకు ఉన్నాయని చెప్తూ ఎంత చక్కగా వర్ణించారో చూడండి. ఆశాశాఖాసు అటతి, ఆశలైనటువంటి కొమ్మలను పట్టుకొని వేలబడుతూ ఉంటుంది. ఏ క్షణాన్ని పడిపోవచ్చు, ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీదకి వెళ్తూ ఉంటుంది. అంటే ఏమిటి, ఒక ఆశ తీరిపోతే, ఒక కోరిక తీరిపోతే మళ్ళీ మరొక మీద పెడుతుంది మనసు, అంతే తప్ప వాటికి ఎక్కడ అంతుదరి ఉండదు. ఎందుకు చెప్తున్నారు, అది కూడా ఆ భజగోవింద శ్లోకంలో వారు చెప్పిన ఆ వాక్యం చెప్పక తప్పదు. ఇక్కడ ఆయన ఏమంటున్నారు, దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలక్రీడతి గచ్చతి ఆయు తదపి న ముంచతి ఆశావాయు. దినయామిన్యౌ సాయం ప్రాతః, పగలు రాత్రి వెళ్ళిపోతూ ఉంటాయి. వసంత ఋతువు శిశిర ఋతువు వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే సంవత్సరాలు నెలలు గడిచిపోతూ ఉంటాయి. అయినా చివరికి వృద్ధాప్య దశలోకి వచ్చేసినా సరే తలపి నముంచతి ఆశావాయు, ఆశ అనేటువంటి వాయువు మాత్రం మనని విడిచిపెట్టదు. కాబట్టి అటువంటి ఆశ, అది కూడా ఒక రకమైనటువంటి వ్యసనం. అటువంటి ఆశలనే కొమ్మలపైన ఈ కోతి వేలబడుతూ ఉంది అని చెప్తున్నారు. చూసారా, సదా మోహాటవ్యాంచరతి యువతీనాం కుచగిరౌ నటతి ఆశాశాఖాసు అటతి ఝటితి స్వైరమభిత, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది. దీనికి ఒక హద్దు ఆపేం లేదు కనుక ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా సంచరిస్తూ ఉంటుంది నా మనస్సు అనేటువంటి ఈ కోతి అని చెప్తున్నారు. అయితే ఏమిటి చేయాలి, దీనికి ఒక పరిష్కారం కావాలి కదా. మరి ఇందాక గీతాచార్యులు వారు చూపించినట్టుగా స్వామివారు ఏమిటి పరిష్కారంగా చెప్తున్నారు, దానికి చాలా చమత్కారమైనటువంటి పరిష్కారం ఇస్తున్నారు. కపాలిన్ భిక్షో మే దృఢం భక్త్యా బద్ధవా శివభవదధీనం కురు విభో అన్నారు. ఈ కోతిని స్వామి దృఢం భక్త్యా బద్ధవా, భక్తి అనేటువంటి ఒక త్రాటితో దృఢంగా కట్టేసి శివా భవదధీనం కురు, నీ యొక్క అధీనంలో ఉంచుకో స్వామి మనస్సు అనేటువంటి కోతిని అని చెప్తున్నారు. ఇంకో చమత్కారం ఏంటో చూడండి, అక్కడ ఏమని సంబోధిస్తున్నారు, కపాలిన్ భిక్షో, ఆయన ఆది భిక్షువు కదా, భిక్షవెత్తి జీవిస్తూ ఉంటాడని, భిక్షవెత్తుకుంటూ ఉంటాడని శివుడు అని చెప్పి మనం అంటూ ఉంటాం కదా. కనుక భిక్షవెత్తేటువంటి వాడికి కేవలం వెళ్ళి భిక్ష అడిగితే ఎవరైనా పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఎవరో దృఢంగా ఉన్నవాడు వచ్చి భిక్ష అడిగితే నీకేమయ్యా, ఏదో పనోపాడు చేసుకోవచ్చు కదా, ఎందుకలా బిచ్చగాడిలా మారిపోయావు అని అంటాం. అలా కాకుండా వాడు తనతో పాటు ఓ తాచుపామును లేదా ఏదో ఒక కోతినో పట్టుకొచ్చాడు అనుకోండి, ఆ కోతి చేసే విన్యాసాలు చూస్తూ వాడికి భిక్ష వేస్తాం మనం. అలా అన్నట్టుగా స్వామి నువ్వు ఎలాగ భిక్షకు వెళ్తూ ఉంటావు కదా,
నా మనసు అనే కోతిని భక్తి అనే తాడుతో కట్టి నీతో పాటు తీసుకువెళ్తే నీకు భిక్ష దొరుకుతుంది, నా మనసు నీ అధీనంలో ఉంటుంది అని స్వామివారికి మనం చెప్తున్నాం. అంటే అర్థం ఏంటి? మన మనస్సుని స్వామి అధీనంలో ఉంచగలిగితే అప్పుడు మనం చేసేటువంటి జపతపాది ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి తప్ప మనస్సు మన అధీనంలో లేనప్పుడు మనం ఎన్ని చేసినా వాటి వల్ల అభివృద్ధి రాదు అని చెప్తూ ఇదే భావాన్ని ధరించేటువంటిగా స్వామివారి భక్తులు ధూర్జటి మహాకవి కాళహస్తీశ్వర శతకం చెప్పినటువంటి సుప్రసిద్ధమైన పద్యం. రోసీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీ బాయదు పుత్రమిత్ర జన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసీ కోయదు నా మనంబగట నీకొన్ ప్రీతిగా సక్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళడపమే శ్రీకాళహస్తీశ్వర. కామినీజనుల తారుణ్యోర సౌఖ్యంబులను రోసీ రోయదు. వాటి మీద ఏదో ఒక సమయంలో రోత పుట్టినట్టే ఉంటుంది కానీ మళ్ళీ అవి ఆకర్షిస్తూ ఉంటాయి. అలాగే నా మనస్సు బాసీ బాయదు పుత్రమిత్ర జన సంపద్భ్రాంతి. పుత్రులు మిత్రులు జనము సంపదలు ఇవన్నీ కావాలని వాటి మీద ఉన్నటువంటి భ్రాంతిని బాసీ బాయదు. ఆ భ్రాంతిని వదిలేసినట్టే అనిపిస్తుంది, మళ్ళీ ఆ భ్రాంతి మన మనసులోకి వచ్చి చేరిపోతుంటుంది. నా మనసు అటువంటిది. వాంఛాలతలు కోసి కోయదు. వాంఛలు అంటే కోరికలైనటువంటి లతలు, వాటిని కోసి కోయదు. ఈ కోరికలు లేకుండా ఉంటే నిశ్చింతగా ఉండొచ్చు కదా, మనకెందుకు అన్ని కోరుకోవడం అని ఒక క్షణానికి అనిపిస్తుంది. కానీ వెంటనే ఏదో మళ్ళీ కోరిక కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వాంఛాలతలు కోసి కోయదు నా మనస్సు. నీకు ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు. పరమేశ్వరుడికి ప్రీతిగా ఒక అభిషేకము, ఒక అర్చనో, జపమో, తపమో, హోమమో, మరొకటో ఏదో సత్క్రియ చేసి చేయదు. చేయాలనుకుంటుంది కానీ చెయ్యదు. అంటే చేసే సమయానికి మళ్ళీ అది నన్ను వదిలి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. నా మనసు అక్కడ లగ్నం కాదు. కాబట్టి స్వామి ఏం చేయాలి? నా మనంబకట దీని త్రుళ్ళు అడపవే శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటి మహాకవి చెప్తారు. దీని తర్వాత త్రుళ్ళు అంటే వేగము, దాని తర్వాత చాపల్యాన్ని అణిచిపెట్టు స్వామి. ఇది నా అధీనంలో ఉండే విధంగా నీ భక్తిగా నీ పూజలు చేసే విధంగా నన్ను అనుగ్రహించు స్వామి అని ఆ ధూర్జటి మహాకవి స్వామిని ప్రార్థిస్తున్నటువంటి పద్యం కూడా చాలా సుప్రసిద్ధమైనటువంటి పద్యం. అందుచేత ఇటువంటి అంత ప్రాధాన్యత కలిగినటువంటి మనస్సుని జాగ్రత్తగా నిగ్రహించి మనోనిగ్రహంతో మనసును లగ్నం చేసి పూజ చేస్తే అప్పుడు అది సఫలమవుతుంది అని దాని అర్థం. ఇంతకు ముందు వచ్చినటువంటి ఒక శ్లోకంలో కూడా స్వామి అదే చెప్తారు. ఏమిటది? మనస్సమర్ప్యైకం చేతస్సరసిజముమానాథ భవతే. పూల కోసం, పత్రి కోసం ఎక్కడో అడవుల్లోని, కొండల్లోని, లేకపోతే సరస్సుల్లోని దిగాల్సిన పని లేదు స్వామి అని చెప్తూ ఒక శ్లోకంలో చెప్తున్నారు. ఇందులోనే మనకి ఈ శివానందహరిలోనే వస్తుంది. అది కూడా ఏం చేయాలంటే సమర్ప్యేకం చేతస్సరసిజం. నా మనస్సు అనేటువంటి ఈ మనస్సరోరుహాన్ని కానీ స్వామి పాదాల దగ్గర పెట్టగలిగితే ఏ పత్రి పూలు ఏమీ అక్కర్లేదు, బాహ్యమైనటువంటి పరికరాలు కానీ వస్తువులు కానీ అవసరం లేదని చెప్పి మరొక చోట చెప్పినటువంటి స్వామి శ్లోకం కూడా మనం ఇంతకుముందు ఒకసారి స్మరించుకుందాం. అంచేత భక్తి ప్రపత్తులతో మనస్సును లగ్నం చేసి స్వామి యొక్క సేవ చేసేటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడే మనకు అనుగ్రహించాలి. మనంతట మనంగా దాని యొక్క మనసు వారి నుంచి తప్పించుకొనలేం అనేటువంటి విషయాలు చెప్తూ శివ భవదధీనం కురో. నా మనస్సుని భక్తి అనేటువంటి త్రాడుతో కట్టి భవదధీనం కురు, నీ యొక్క అధీనంలో ఉంచి నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పి స్వామివారిని మనందరి తరపున ఆ స్వామి శంకరాచార్యుల వారు చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. సర్వం శ్రీ చంద్రశేఖర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.